ఇవాళ కొన్ని జరిగిన సంఘటనలు వీటి మీద చిన్న చర్చ అవసరం అని చెప్పి మిమ్మల్ని పిలవటమైంది. ముఖ్యంగా ముందు చెప్పుకోవాల్సింది, నిన్నంతా టీవీల్లో హడావుడైంది పోలీసు ఘనకార్యం. సో ఈ పోలీసు ఘనకార్యానికి మరి అదే పోలీసులు నామినేట్ చేసిన అఘాయిత్యానికి లింకులు ఉన్నాయి కాబట్టి ముందు అది మాట్లాడదాం. సో విజయవాడ పోలీసులు ఎవరో కుక్కల నాగేశ్వరరావు అబ్బాయిని ఒక ముంబై నటి ఏదో ప్రేమించానని చెప్పిందని, ఏదో లవ్ స్టోరీ అని ఇవాళ ప్రముఖ దినపత్రికలు రెండిట్లో సాక్షి తప్ప క్షమిస్తారు మరి అలా ఉన్నప్పుడు సాక్షి తప్ప వచ్చింది. సో బట్ అలాగే ఈనాడు దినపత్రికలో ఒక పారిశ్రామికవేత్త మీద ఈవిడ కంప్లైంట్ ఇచ్చినట్టు ఈ నటి ఇక్కడ ఈ కేసు సెటిల్ అయితే, ఈ అమ్మాయితో ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఆ పారిశ్రామికవేత్త మీద ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుందని చాలా స్పష్టంగా అన్యాపదేశంగా, స్పష్టత ఉంది ఆలోచించగలిగిన వాడికి, అన్యాపదేశంగా ఒక హింట్ ఇవ్వడం జరిగింది. పారిశ్రామికవేత్త మీద ఆవిడ పెట్టిన కంప్లైంట్ ఇక్కడ కుక్కల నాగేశ్వరరావు అబ్బాయి వ్యవహారం అని చెప్పి అరెస్ట్ చేసి సెటిల్ చేసిన తర్వాత అది విత్డ్రా చేసుకున్నారు అంటే సినిమా అర్థమైపోయింది. ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలిసిపోతుంది, రేపే పేపర్లో వస్తుంది. ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలుస్తుంది. ఏంటి అన్న ప్రాబ్లము? ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నదే తెలుస్తుంది, రేపో మాపో పేపర్లో వస్తుందేమో కూడా. సో ఇందులో నాకు స్పష్టంగా అర్థమైంది, రేపు అందరికీ కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నది, కుక్కల నాగేశ్వరరావు కొడుకు దీనికి సంబంధం లేదు. ఒక పారిశ్రామికవేత్తని మరి బహుశా ఈ ప్రముఖ నటో లేకపోతే అందమైన నటో వేధిస్తే, తినే ఎవరిని వేధించరు కదా, సరే వేధిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటే ఈయన ఉసుకో అంటే ఏదో పనులు చేయడానికి పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు అప్పుడు. సో ఆ వెధ పనులు చేయడానికి రెడీగా ఉన్నా అప్పుడు నాకు సిఐడిలో ఏదో పనులు చేయడానికి రెడీ అయ్యారు కొందరు. ఇప్పుడు విజయవాడ పోలీసులు మరి పైన ఏ అధికారి ప్రభావం ఉందో, బట్ ఆ పారిశ్రామికవేత్త కోసం ఒక ఫేక్ కేసు పెట్టి అక్కడి నుంచి ఎత్తుకొచ్చి మరి వారిని వేధించినట్టుగా, ఏదో కేసు పెట్టాలంటే ఎవడో ఒకటి కావాలి కదా, ఏదో కొంచెం అప్పుడప్పుడు బొంబాయి వెళ్ళేవాడు. సో బహుశా కుక్కల నాగేశ్వరరావు అబ్బాయి ఎవరు విద్యాసాగర్, అతను ఏదన్నా మరి బాంబే అది వ్యాపార నిమిత్తం ఎక్కువ తిరుగుతూ ఉంటాడేమో, వాళ్ళకి కావాలి కదా, ఆ బెజవాళ్ళు ఉన్నోడు కావాలి, బొంబాయి ఎక్స్పోజర్ ఉన్నోడు కావాలి. సో ఆయన షిప్మెంట్ C&F ఏజెన్సీ వాటిలో ఉన్నాడు నాగేశ్వరరావు. ఆయన బతుకున్న రోజుల్లో నాకు మంచి స్నేహితుడు కుక్కల నాగేశ్వరరావు. ఏజెన్సీలు ఉన్నాయి కాబట్టి బహుశా మరి విద్యాసాగర్ని మరి ఎంపిక చేసుకున్నారేమో నేను అనుకుంటున్నాను. ఐ మే బి రాంగ్, బట్ ఇతను నిమిత్త మాత్రుడు అనేది నా ప్రగాఢ విశ్వాసం. రేపో మాపో డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎలాగో తెలుస్తుంది ఇతను నిమిత్త మాత్రుడు అన్నది. పారిశ్రామికవేత్త కోసం ఈ పోలీసులు ఉసుకో అంటే వెళ్ళిపోయే కుక్కల్లాగా, యజమాని ఉసుకో అంటే కుక్కలు వెళ్ళి కరిసేస్తాయి అవతలని, అలా కరిసేస్తున్నారు వీళ్ళు విచక్షణ జ్ఞానం లేకుండా. మరి బాంబే నుంచి అరెస్ట్ చేసి తీసుకురావాలంటే అక్కడ లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి. వీళ్ళు నన్ను ఎత్తుకొచ్చినట్టున్నారు, అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఆగవేగాల మీద తెచ్చేసారు. ఫ్యామిలీని
లేపుకొచ్చారు. పోనీ పెట్టింది ఏదన్నా ఒక 5 కోట్లు డిమాండ్ చేసిందన్నా కూడా కొంచెం 5 లక్షల కోసం 5 లక్షలు డిమాండ్ చేసిందట. ఇల్లు ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళు వేసి రావడానికి ఎంత ఖర్చు అవుద్ది? అసలు లాజిక్ ఉండాలి కదా. సో మరి నాకులాగా రాజద్రోహం కేసు పెట్టారా? కాదు. నన్ను 5 లక్షలు అడుగుతుందండి అని చెప్పి ఇతను పోలీసుకి కంప్లైంట్ ఇస్తాడు. ఎవడన్నా బొంబాయి వెళ్ళి అక్కడ పోలీసుకి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వేసుకొచ్చేస్తారండి. అది అసలు నవ్వుతారు. సో అంచేత క్లియర్గా అర్థమైపోయింది. ఇక్కడ పారిశ్రామికవేత్త బాగానే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు. రేపొద్దున బలైపోయేది అప్పటి పోలీసులు, విజయవాడ పోలీసులు. అప్పుడెవరో కాంతి రాణా టాటా, గున్ని వీళ్ళు ఉన్నారట. మరి ఆ ఓవర్ ప్లే చేసింది ఇద్దరిలో ఒకరా, ఇద్దరితో పాటు కలిపి ఆయనకి ఆదేశాలు ఇచ్చిన ఆ పై వ్యక్త అనేది మనం త్వరలో చూస్తాం. బట్ డెఫినెట్గా ఇది నన్ను ఎలా అయితే అప్పటికప్పుడు ఎత్తుకొచ్చారో ముందే ప్లాన్ చేసి, ఇది అటువంటి కేసు. సరే, ఇప్పుడు నా కేసు గురించి మాట్లాడాను కాబట్టి ఇవాళ మధ్యాహ్నం పోస్ట్ లంచ్ రావాలి. ఐటెం నెంబర్ 73 విజయపాల్ బెయిల్ పిటిషను. అన్ని వివరాలు క్లియర్గా ఉన్నాయి. సో కాబట్టి అతనికి బెయిల్ వస్తుంది అని నేనైతే భావించట్లా. నాకు అందిన సమాచారం మేరకు అతను ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఎందుకు పరారీలో ఉంటాడు? సో అతను తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. సో ఇవాళ మధ్యాహ్నం తెలుస్తుంది, అది ఏమవుతుందో చూద్దాం. మేబీ 3 గంటలకల్లా తెలుస్తుంది. మనం లాస్ట్ టైం వచ్చింది పాల్ లాయరే టైం అడిగాడు, విజయపాల్ లాయరే టైం అడిగాడు లాస్ట్ టైం. అది ఇప్పుడు వాయిదా పడింది. సో ఇవాళ మధ్యాహ్నం వచ్చింది. డెఫినెట్గా నాకైతే తప్పకుండా న్యాయం జరుగుతుందనే నమ్మకం పూర్తిగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇవాళ ఇంకో పెద్ద మ్యాటర్ ఏంటి? సీఎం గారి భద్రత చాలా దారుణం. మరి నార్మల్గా పేపర్లో కూడా చూసాం, 10 సంవత్సరాలకు మించి వయసు ఉన్న సర్వీస్ అయిపోయిన హెలికాప్టర్ని ఇటువంటి వీవీఐపీల ట్రాన్స్పోర్ట్ కోసం వాడకూడదు. మరి అయినప్పటికీ మరి ఒక చాపర్ రిపేర్ వచ్చిందని చెప్పి మరి దాన్ని తీసుకురావటం, అది ఈయన అదృష్టవంతుడు కాబట్టి వచ్చే దారిలోనే తక్కువ హైట్లోనే అది కూలిపోవటం. సరే, ప్రాణాపాయం ఏం జరగల, హెలికాప్టర్ దెబ్బతింది. కానీ ఇలాగే అప్పుడు ఇటువంటి భద్రతా వైఫల్యం వల్లే రాజశేఖర రెడ్డి గారు కూడా మరి పాత హెలికాప్టర్ని పెడతాం. ఆయన ఆ రోజు వాయిదా వేసుకుని ఉంటే మరి ఇంకో రకంగా ఉండేది రాజకీయం. మరి ఆయన తను చాలించటం, ఇప్పుడు ఈయన అదృష్టవంతుడు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఏదో అయ్యి ఉండేది. అలాంటి హెలికాప్టర్లు వాడితే కుట్ర అయితే ఏముండదు. డెఫినెట్గా ఇందులో కుట్ర అనేది అయితే ఏమి ఉన్నప్పటికీ అసలు ఎవరి మీద అభియోగం మోపుతాం? కుట్ర అంటే ఈయనకున్న ఏవియేషన్ టీమే కదా, సో ఎవరి మీద అది మోపడానికి లేదు. బట్ హెలికాప్టర్ లేకపోతే మరి నన్ను అడిగితే 1 గంట కారు ప్రయాణం చేస్తే వచ్చిన నష్టం లేదు. కానీ హెలికాప్టర్ ఎప్పుడైనా తలకాయ, ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. విమానం క్రాషుల కన్నా హెలికాప్టర్ క్రాషులు చాలా ఎక్కువ. సో సాధ్యమైనంత వరకు విమాన ప్రయాణం చేసి అది ఆ కారు ప్రయాణం చేయటం. సరైన హెలికాప్టర్ ఉంటే పర్వాలా, ట్విన్ ఇంజన్ ఎక్కువ వాడని చాపరు అంటే బిలో 10 years అటువంటివి లేనప్పుడు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి.
సెలెక్ట్ చేసినా కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ప్రాణం అత్యంత విలువైనది, ఎవరు ముఖ్యమంత్రి అయినా. అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, ఆయన ప్రాణం మరీ విలువైనది. అందరి ప్రాణం విలువే, కానీ ఈయన ప్రాణం మరీ విలువైనది. మరి ఇటువంటి వైఫల్యాలు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి హెలికాప్టర్ ఉన్నా కూడా కుదిరితే ఒక అరగంటలో వెళ్ళిపోగలిగితే చాపర్ ప్రయాణం కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవటం మంచిది. ఎందుకంటే ఒక్కోసారి సడన్గా వెదర్ మారచ్చు. ఏమన్నా సాధ్యమైనంత వరకు తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సమయం అందరి సమయం కన్నా విలువైంది. సో అధ్యాత కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు బెస్ట్ హెలికాప్టర్ లేనప్పుడు, లేదంటే గవర్నమెంటే ఒక హెలికాప్టర్ కొనుక్కోవటం బెటర్. బెస్ట్ చాపర్ అంతా 50 కోట్లు అవుతుంది మంచి హెలికాప్టర్. మనం చేసే ఖర్చులో ముఖ్యమంత్రి గారి ప్రాణం విషయంలో 50 కోట్లు అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎయిర్ క్రాఫ్ట్ అంటే లీజు తీసుకోవచ్చు, అది చీప్గా వర్కౌట్ అవుతుంది. హెలికాప్టర్లు మంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు. కాబట్టి ఒక హెలికాప్టర్ కంపల్సరీగా స్టేట్గా ఉండటం చాలా అవసరం. ముఖ్యమంత్రి గారి భద్రత దృష్ట్యా మరి ఇటువంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండాలి. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఈ కష్టకాలంలో మరీ ఎక్కువగా ఉంది. సో అంచేత ముఖ్యమంత్రి గారికి నా విన్నపం, సో దయచేసి ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోండి సార్. మీ మీద 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సో కాబట్టి మీరు సేఫ్గా ఉంటేనే 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సేఫ్గా ఉంటారు. కాబట్టి ఎక్కువ జాగ్రత్త వహించాలని చెప్పి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి.